భారతదేశంలో ఇతర క్రీడలకు బదులుగా క్రికెట్ అత్యంత ఇష్టపడే క్రీడగా మారింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా క్రికెట్ గతంలో కంటే ఎక్కువగా ఇష్టపడడం మొదలైంది. క్రికెటర్ల జీవితంలో వారు ఎవరితో ఎఫ్ఐఆర్లు నడుపుతున్నారు అనే దానిపై అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది, లేదా వాళ్ళ ప్రేమ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ గురించి ఓ పాత కథనం వెలుగులోకి వచ్చింది. వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ టోనీ బెస్ట్ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఇలాంటి పని చేయగలడా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆసక్తికరంగా ఈ కథ గురించి టోనీ బెస్ట్ స్వయంగా చెప్పడం విశేషం. బౌలర్ టోనీ బెస్ట్ ఆత్మకథ, మైండ్ ద విండీస్ మై స్టోరీ. తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితం గురించి కూడా బహిరంగంగా రాసుకొచ్చాడు. టోనీ బెస్ట్ బహిరంగంగా ఇలాంటి విషయాలను చెప్పడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిలతో తన చాలా సంబంధాలు ఉన్నాయని టోనీ తన పుస్తకంలో చెప్పుకొచ్చాడు. 500 నుంచి 650 మంది మహిళలతో నాకు శారీరక సంబంధం ఉన్నాయని టోనీ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. నేను అమ్మాయిలకు ప్రేమిస్తున్నాను, అమ్మాయిలు నన్ను ప్రేమిస్తారు. నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన జుట్టు లేని వ్యక్తిని అని అనుకుంటున్నాను. నేను సాధారణంగా నన్ను బ్లాక్ బ్రాడ్ ఫిట్ అని పిలుచుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. టోనీ బెస్ట్ తన పుస్తకంలో చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలు వివరిస్తూ, మెలిసా నా మొదటి ప్రేమ. మా ఇద్దరికి ఓ కుమార్తె పుట్టింది, కానీ మా మధ్య అంతా బాగలేదు. కొన్ని రోజుల తర్వాత మెలిసా నన్ను విడిచిపోయింది. నేను ఆమెను తిరిగి తీసుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఆమె తిరిగి రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. మెలిసా తన జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ప్లేబాయ్ లాగా మారినట్లు బెస్ట్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. నేను మగ వేశ్యగా మారాను. నా సహచరులు నన్ను ఆట పట్టించారు. నేను క్రికెట్ ఆడకపోతే స్టేడియంలోకి అమ్మాయిలు వచ్చేవారు కాదు. నా అందం కారణంగా అమ్మాయిలు వచ్చారు అంటూ రాసుకొచ్చిన బెస్ట్ తన పుస్తకంలో అనేక ఇతర విషయాలను చాలా బాగా ప్రస్తావించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.